ఉన్న నా జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఇంతకాలం కాచితివే ఎబినేసరే, నా తోడువై నడచితివే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, పాపగా కాచితివి. స్తోత్రం 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 స్తోత్రం, కౌగిలిలో దాచితివి. స్తోత్రం బ్రతుకు నీ కృపతో ఆశలేని నాదు బ్రతుకు నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నేను కొట్లో ఉన్నా కానీ లాట్ మీద కానీ మొత్తం మీద మచ్చలేనిది డాకులేని అన్ని ఏరేవాడి. మామ తిట్టేది ఏదైనా పతాకలు వచ్చాడు. ఎందుకంటే తీసుకెళ్తుంది ఎవరికి? నాకు చదువు చెప్పే ఈ లోకాధికారికి దాగులు మచ్చలు ఉన్నాయి. కుంటిది గుడ్డిది తీసుకెళ్తే వాడు అంగీకరిస్తాడా? ఈ లోకపు అధికారులు ఈ లోకపు పెద్దలే అంగీకరించినప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగ అంగీకరిస్తాడు? మీకు అర్థమైందా? ఏసావులో ఉన్న ఇంకో పొరపాటు, ఇంకో క్వాలిటీ ఏంటయ్యా అంటే దేవుడు అందరూ తీసేసినవి తీసుకొచ్చి దేవుడు కనిపిస్తున్నాడు. చాలా తప్పు. దేవుడు పెడతారా? దేవుడు నిన్ను అంగీకరించాలి అంటే దేవుడు నీ మీద జారి దయబడి నిన్ను దీవించాలి, నిన్ను ఆశీర్వదించాలి, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలి, పోషించాలి అంటే ప్రభువుని మెప్పించగలిగినటువంటి కానుక ఇవ్వాలి. నీ మనస్సే అది. నీ మనస్సును బట్టి నీ కానుక విలువ పెరిగింది. దేవాలయంలో వేల రూపాయలు లక్షల రూపాయలు వస్తున్న వాళ్ళు ఉన్నారు. 2 కాసులను దేవుడు ఎందుకు విలువంగా చెప్పాడు?
ఎందుకంటే ఆమె మనస్సును బట్టి ఆ 2 కాసులు గొప్ప విలువ వచ్చేది. అలాగే నీ మనస్సును బట్టి ఇంటికి తీసుకెళ్తున్నాం ఒకసారి నాకు ఏమని కాదు మాట చెప్తాం. ఇంటికి తీసుకెళ్తున్నాం, మనం ఏదో మామిడికాయలే తీసుకెళ్తాం. ఈ లోపు దైవజనుడు ఎదురొచ్చాడు. ఆ దైవజనుడు ఎదురొచ్చినప్పుడు ఒకవేళ దైవజనుడికి నీకు కాయ ఇవ్వాలని అనిపిస్తే ఉన్న వాటిల్లో మేలైనది, విలువైనది, పెద్దదే ఇవ్వాలి. అప్పుడు దేవుడు కూడా నీ మనస్సును బట్టి నిన్ను ప్రేమిస్తాడు. దైవజనుడు కాదు, దేవుడు ప్రేమిస్తాడు. ఇక్కడ కానుకి దైవజనుడికి ఏం సంబంధం లేదు. నువ్వు చేసే పనికి దైవజనుడికి ఏం సంబంధం లేదు. దైవజనుడు ఏం చేయలేడు, ఒక ప్రార్థన తప్ప. నువ్వు ఇచ్చిన కాయ బదులు 10 కాయల తర్వాత నీ హీలు. నువ్వు చేసిన పని మాత్రం నీ ఇంటికి వచ్చేప్పుడన్నా 5 ఏళ్ళు పని. నువ్వు చేసిన పనిని చూసేవాడు దేవుడు. నువ్వు ఇచ్చిన ఫలాన్ని చూసేవాడు దేవుడు. ఆ దేవుడే నీకు అన్ని చేస్తాడు. నువ్వు దేవుడిని దుఃఖపరిచి నువ్వు ఎన్ని ఇచ్చిన ఉపయోగం ఏముంది? గొలుగుతా సనుగుతా ఇచ్చి ఉపయోగం ఏముంది అని ఒకరు కానుక ఇచ్చామంటే ఇంట్లో మా అక్కలు తిట్టేస్తారు. ఎన్ని బూతులు నిత్యమైన బూతులు తింటారు. జీవం కలిగిన దేవునికి ఏదన్నా మనం చేస్తున్నాము అంటే ఎవరో ఒకరు తోలనాడు మాట్లాడేస్తారు. ఇలాంటి వాళ్ళు ఏసావు సంతతి కాదా? దేవునికి ఇద్దాము, దేవుని పని చేద్దాము అన్న ఆలోచన నీ కుటుంబంలో వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుడు యాకోబు లాంటి నీ మనసును ప్రేమిస్తాడు. ఎప్పుడైతే నువ్వు వెనక్కి వెళ్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడికి చేస్తానంటే పక్క వాళ్ళు తిడుతున్నారో, నిన్ను వెలివేస్తున్నారు, నిన్ను అవమానిస్తున్నారు, ఇదంతా ఏసావు సంతతే. ఎంత ఉండాల్సిమైనదే. గుర్తుపెట్టుకోవడం ఆ దేవుని మాటలు, నా మాటలు కాదు. గుడ్డివారికి గుడ్డిదాన్ని రోగం కలిగిన దాన్ని, దారులు మచ్చలు ఉన్న వాటిని దేవుడికి ఇస్తే దేవుడు తీసుకొని అంగీకరించి నిన్ను ప్రేమించి నిన్ను ఆస్తికర్తగా చేస్తాడా? ఈ లోక పని స్పష్టంగా చెబుతున్నాడు. ఇందులో మళ్ళా ఉపమానాలు కూడా చెప్పాల్సిన పని లేదు. నీ అధికారిగా ఇస్తే నీ అధికారి ఒప్పుకుంటాడా? నీ అధికారికి నీ మీద జాలి పుట్టిందా, దయ పుట్టిందా అని అడుగుతున్నాడు. నువ్వేం చేస్తున్నావో కూడా ఆలోచన చేసుకోవాలి. నీకేమో కోట్ల రూపాయలు రావాలి, లక్షల రూపాయలు రావాలి. దేవుడికి మాత్రం ఇస్తానన్న మాట అంటే మాత్రం మనకి ఎంత బాధో. దేవుడికి ఇస్తాను అన్న మాట నీ నోట లేకపోతే దేవుడికి ఎప్పుడన్నా సంగతి తెలియదు. నరుడి కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ ఎప్పుడు రాదు. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది. అది నరుల కష్టం చేత ఎక్కువ రాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. జీవం కలిగిన దేవునికి పెట్టాలన్నా ఇవ్వాలన్నా మనస్సు యాకోబుదై ఉండాలి. నేను దీవిస్తాను యాకోబులు, ఎక్కడికి అక్కడికి వస్తా అంటే అయ్యా నిజంగా నన్ను దీవిస్తే నువ్వు ఇచ్చిన ప్రతి దాంట్లో 10వ వంతు నీకు ఇచ్చేస్తాను. అయ్యా హల్లెలూయా. ఇచ్చే మనసు నీకు లేకపోతే దేవుని కదా దీవిస్తాడమ్మా. ఇంట్లో విలువ ఉండాలి, దేవుని ఇంట్లో విలువ తక్కువ తీసుకురావాలా. అందుకే ఇల్లు బాగు చేయించుకోవాల్సిన అవకాశం వచ్చినా ఈ గోడ కట్టిన దాన్ని మళ్ళా ఇంటి మీద నిలబడడం, తలుపులు కూడా కట్ల మందిరం కట్టిన దానికి తెలుసు. నువ్వు ఎప్పుడైతే దేవుడి కోసం, దేవుడి ఇంటి కోసం, ఆయన ప్రాణం పెట్టిన పని కొరకు నిలబడతావో, నీ కోసం, నీ ఇంటి కోసం, మీ ఇంటి ప్రాణాల కోసం ఆ దేవుడు నిలబడతాడు. కాపలా దేవుడికి స్తోత్రం. ఇంకా చదవండి. దేవుడు మనకు కటాక్షం చూపినట్లు ఆయన శాంతిపరచుడి, మీ చేతనే కదా అది జరిగేదు. ఆయన మిమ్మల్ని బట్టి ఎవరైనా అంగీకరిస్తున్నా ఆయన సైన్యములు కనిపించాడు. యెహోవా అడుగుతున్నాడు, మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరంతరంగా అగ్ని రాజపెట్టకున్నట్లు నా మందిరపు వాక్యంలో మూయవాడు కూడా మీలో ఉండి మేలు. మీ అందరూ నాకు ఇష్టం లేదు, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపాలని సైన్యములు కనిపించి యెహోవా సెలవిస్తున్నాడు. దేవునికి ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. మీరందరూ నోటి గాథలతో నా ఎదుకు వస్తున్నారు, గదమవుతున్నారు, గలపరుస్తున్నారు.
అంటున్నాడు, మీరు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి నేర్చుకునేవి మీ హృదయంలో నాకు దూరంగా ఉన్నాయని ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఇలాంటి ఉద్దేశాలు, ఇలాంటి ఆలోచన కలిగి ఉంటున్నారో వాళ్ళందరిని బట్టి దేవుడు దుఃఖపరుస్తున్నాడని, అలాంటి వారు అసలు మందిరంలోకి రాకుండా తలుపులు మూసేవాడు కూడా ఉండాలంట. హల్లెలూయా. నేను ఇప్పుడు చెబితే ఎంత బాగో మన వాళ్ళకి. ఇప్పుడు చెప్పండి, ఈ ఏశావు లాంటి ఆలోచన కలిగిన వాళ్ళని ఖండించి గర్దిస్తున్నప్పుడు దేవునికి ఇష్టమా కాదా? ఇప్పుడు చెప్పండి. అలాంటి వాళ్ళ మందిరంలో రాకుండా తలుపు మూయవాడు ఒకడు ఉండాలంట. హల్లెలూయా. దేవునికి ఇష్టం. అందుకే ఆలయంలో కనబడాలని నువ్వు వచ్చుతున్నావే, అసలు నా బొమ్మ తక్కువన్నా వాడు ఎవ్వడో అంటున్నాడు. అది అంత ఇంట్లో అసలు నువ్వు ఎవ్వరు రావద్దని చెప్పొద్దాడు. ఎవ్వరు రావద్దని చెప్పొద్దా? మరి దేవుడే చెప్తున్నాడు ఇక్కడ, తోడేళ్లతో జాగ్రత్త. ఎంత భయంకరమైనటువంటి దేవుని భయం లేని మనుషులు ఉన్నారు తెలుసా? ఏశావు లాంటి వాళ్ళు. జ్యేష్ఠత్వపు హక్కు ఒక్క పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే రెండింతల ఆస్తి, రెండింతల ఆస్తి తీసేసి పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వారసుడుగా రావాల్సినటువంటి వాడు ఆయననే తృణీకరించాడు. ఆయననే తృణీకరించాడు. నిజంగా చెప్తున్నా దేవుని బిడ్డలారా, దేవునికి భయపడి పాపం చేయకోకుండా ఉండడం ఎంత గొప్ప భాగ్యం అంటే అంత గొప్ప భాగ్యం. ఏశావులాగా దీవించబడతాం. బైబుల్ పట్టుకొని అంటారు. నేను ఒక ఆమెను తీస్తే ఇట్లాంటి కళ్ళు తగ్గుపోతు కళ్ళు మత్తుగా దొరుకుతుంది. పిచ్చి పాటలు, సినిమా పాటలు పాడతా, మనం ఒక పాట పాడుతుంది ఏసయ్య పాట, మళ్ళీ అదే ఫోన్. అసలు నాకు వచ్చిన కోపం, నాకు వచ్చిన బాధ, వేదన మామూలుగా లేదు. ఆమె దేవుని పాట పాడుతుంది. నిన్న దాకాము అదే ఫోన్లో పిచ్చి పిచ్చి పడలేదు, డాన్సింగ్ పాటలే పడలేదు. కొంతమంది ఏమో మందిరానికి వచ్చినప్పుడు బైబుల్ చేత పట్టుకున్నప్పుడు తెల్ల బట్టలు వేసుకున్నప్పుడు అసలు పరిశుద్ధులంటే, పవిత్రులంటే, దేవుని బిడ్డలంటే ఇల్లేరా బాబు అనిపించింది. వాళ్ళ ఇష్టానికి రోడ్ల మీద ప్రవర్తించేస్తారు. మళ్ళీ వాళ్ళ ప్రవర్తన ఎక్కడో రాదు, వాళ్ళ ఫోన్లో నుంచే చూపిస్తారు. వాళ్ళకి బాధ కలిగితే ఏసయ్యా అంటారు. వాళ్ళకి కాస్త కడుపు నిండితే అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ దొంగలు, మీరంత పెద్ద దొంగల నీళ్ళలో ఉంటారు. లేరా అన్నట్టు ఏశావు లాంటి కడుపు నిండిన వాడు దేని పట్టునైనా తొక్కి వేస్తాడు. కాస్త కాళ్ళు బాగుంటే ఆడంత ఉత్తముడు, ఆడంత పరిశుద్ధుడు, ఆడంత పవిత్రుడు ఇంకొకరు లేరు. వాడి కాస్త తలలోకి జ్వరం వచ్చి ప్రార్థన చేయండి, పాస్టర్ గారికి ఫోన్ చేయండి, పాస్టర్ గారిని రమ్మండి, లేకపోతే మీరు అందరూ కలిసి నా చుట్టూ చేరు కాదు. అసలు వాడి భయం ప్రాణానికి అంత తీపో. అట్లాంటి వాళ్ళకి దేవుడు కూడా చాలా పైసేస్తాడు. ప్రాణం పోయేది కూడా తెలియదు. నిద్రలోనూ బాగా బిల్లు తిని కొనుక్కున్నప్పుడు కళ్ళు జరిగింది అన్నమాట, గాలేదు గుడికి. కనీసం దేవుని భయం ఉండదంట. కనీసం మనుషులు చూస్తున్నారన్నా ఇంకిత జ్ఞానం ఉండదమ్మా. వాళ్ళు నోటుకొచ్చిన మాటలు మాట్లాడుతూ వాళ్ళ ఆలోచనల ప్రకారంగా జీవం కలిగిన దేవుణ్ణి పాడు చేయడం అంటే, అవమానపరచడం అంటే, జాలన చేయడం అంటే ఎంత తప్పు. ఈ క్వాలిటీలన్నీ ఏశావులో ఉన్నాయి. ఈ క్వాలిటీలన్నీ ఏశావులో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువాన్ని వద్దనుకున్నాడమ్మా. ఒక్క పూట తిండి తినలేదని, ఒక పూట తిండికి ఆశపడ్డాడని బైబిల్ చెప్తుంది. కడుపు నిండని కాయిదే ప్రపంచానికి పాపం వారం తీసుకొచ్చేసారు. అది మా అపాదం.
అందుకే దేవుడు ఎవరైనా కడుపు కట్టుకుంటే ఎంత జాలి పడతాడో, వారిని ఎంత ప్రేమిస్తాడో, వారి కొరకు ఎంత దిగొస్తాడంటే అంత దిగొస్తాడు ఇస్తాడు. ఎందుకంటే అందంగా ఉందని, రమ్యంగా ఉందని, కడుపు నిండని కాయ కోసం కూడా మానవుడు ఆశపడి తిన్నాడని, తిండిపోదని ఎవరన్నా కడుపు కట్టుకుంటే బహుజాలి ఆయనకి వెంటనే వారి శిక్షణ తీసేస్తాడు, వాళ్ళ మీద కోపాన్ని తగ్గించుకుంటాడు, వాళ్ళ మీద శాపాన్ని తీసేస్తాడు, వారిని వారి కుటుంబాలను సైతం పోషించి మళ్ళా సంరక్షిస్తారు. ఇదివే మహాపట్టణ ప్రజలందరి దోషాన్ని తీసేయలేదా ఉపవాసం వల్ల? తీసేసేదా? ఇప్పుడు మనం గమనిద్దాం, యేసు తిండి దేవుని దుఃఖపరిచి ఆయన సంతతిని ఆయన గర్భంలో నుంచి రానికుండా చేశాడు. యాకోబు తిండి మానుకొని చేష్టత్వాన్ని కొనుక్కున్నాడు, యేసయ్యను కొనుక్కున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ రోజు కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్న మనందరి జీవితాల్లో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకార్యాలు తప్పకుండా చేస్తాడు. అయితే నేను ఒక మాట మాత్రం మీకు గుర్తు చేస్తాను, దేవుని జీవం కలిగిన దేవుని దృష్టికి మీరు పవిత్రులుగా, పరిశుద్ధులుగా, ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి అంటే మాత్రము ఖచ్చితంగా ప్రథమ స్థానం ఆయనకి. ఒకవేళ మన నెలలో అలాంటి వాళ్ళు ఏమైనా దాసపడితే ఈ వాక్యంలో ఈ మాతే దేవుడు అనుకోవద్దమ్మా, నా ఇంట్లో కూడా అనుకోవద్దామా. అర్థమైందా? మానవుడి బ్రతుకు ఎంతో గొప్పది కాదు, నీటి మీద తొడగలాంటి. మానవుడు అంత కుక్క బుద్ధి, అవిశ్వాసి, కృతజ్ఞతజ్ఞుడు ఎవరు లేదు. అలాంటి వారిని సైతం దేవుడు ప్రేమించాడు, రక్షించాడు. మనం అన్నం పెడితే ఒక మాట, డబ్బులు ఇస్తే ఒక మాట, ఆరోగ్యంగా ఉంటే ఒకలాగా, అనారోగ్యంగా ఉంటే ఒకలాగా, డబ్బులు ఉంటే ఒకలాగా. డబ్బులు మానవుడి రకరకాల విన్యాసాలు సినిమా మీద, తెర మీద చూసి మనం నవ్వుకుంటాం, కానీ మన జీవితమే అసలు ఒక పెద్ద సినిమా మాత్రమే. ఆ సినిమాలో మనం అందరము ఎలాంటి ఆటలు ఆడతామో, ఎలాంటి పాత్రలు వేస్తామో కూడా తెలియదు. ఏం చేస్తా చేసుకున్నాడు తన స్వశక్తులతో మనం అందరినీ. జీవాయువును ఉదేడు, జీవాత్మలు అయ్యాం. మరలా ఈ ఆత్మను ఆయనే రక్షించడానికి ఆయనే ఇక్కడికి వచ్చాడు. 12 మందిని పిలిచాడమ్మా. ఎంతమందిని పిలిచాడు చూడండి అన్నమాట. మార్పు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆయన వారిని 6వ అధ్యాయం 7వ వచనం. మార్పు సువార్త 6:7 ఆయన 12 శిష్యులను తన యొద్దకు చేసి వారిని తెలియకుండా పంపుతూ దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా యేసుక్రీస్తు ప్రభు వారు 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు, 12 మందిని ఇష్టపడ్డాడు, 12 మందిని ప్రేమించాడు, అందరిని దగ్గరికి పిలుచుకున్నాడు. పిలిచి వాళ్ళందరికీ పని అప్పచెప్పాడు. ఏం పని? సామాన్యమైన పని. డాక్టర్ల బాగు చేయలేని రోగాలు, మూట వైద్యులు కూడా వదిలించలేనటువంటి శక్తులను వదిలించే శక్తి, స్వస్థపరిచే శక్తి, ఆయన ప్రాణం పెట్టబోతున్న పని వాళ్ళకి అప్పచెప్పాడు. వాళ్ళు ఎంతమంది యథార్థవంతులు, ఎంతమంది పవిత్రంగా నమ్మకంగా ఉండేవాళ్ళు చెప్పండి. నీకోసం ప్రాణం ఇస్తానన్న పేతులు ఎవరో తెలియదు అని అనలేదా? ఒట్టు పెట్టుకోలేదా? చెప్పించుకోలేదా? తోమ పక్కలో బల్లెపొడి, పక్కలో వేలు, చేతుల్లో వేలు గుర్తులు చూస్తే కానీ ఆ చేతులు అందులో పెడితే కానీ పక్షాల్లో నేను నమ్మనన్నాడు. ఆల్రెడీ ఆయన కోసమే ఆయన అన్ని గాయాలు పాలయ్యాడు. ఆ గాయాల్లో చేయి పెట్టి చూస్తే కానీ నమ్మనన్నాడు. ఇంకో నమ్మకమైన వాడే అని చెప్పి డబ్బు సచ్చి చేతికి ఇస్తే ఆయన్నే అమ్మేసాడు ఒక్కొక్క ఆయన. అదే శిష్యులు 12 మందిని ప్రేమించి తీసుకుంటే యేసయ్యను పట్టుకొని పిడిగుద్దులు గుద్దుతూ వాక్యాలంటే ఎవరికి వాళ్ళు ఎరగనట్టుగా వెళ్ళిపోయారు. ఎవరో ఆయన మంచి క్వాలిటీ కనపడిందా? అయినా దేవుడు ప్రేమించి వాళ్ళని పిలిచి మనకు పని అప్పచెప్పాడు. ఈరోజు మనం కూడా
అంటే ఎవరినో అంటున్నామని కాదు, ఏసావు లక్షణాలు ఏమైనా మనలో ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఏసావు కనికరించబడాలా, అలాంటి లక్షణాలు ఉంటే మనం కూడా కనికరించబడాలి. ప్రతి వాడిగా ఏసావు, తండ్రి ఒక్క దీవెన కూడా లేదా నా కోసం అని. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఏసావు ఆ తరువాత ఆశీర్వాదం పొందగోరి కన్నీరు విడుచుచు తన కోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం లేక విసర్జింపబడిన మీరెరుగుదురు. దేవునికి స్తోత్రం. ఏసావుకి అవకాశం లేదు, తర్వాత ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, కన్నీరు దాచాడు, ఏడ్చాడు, శ్రద్ధగా వెతికాడంట. అయినా మారు మనసు పొంద అవకాశం లేకుండా పోయిందంట. దేవుని బిడ్డలారా, యాకోబు లాంటి వాళ్ళు కావాలి. దేవునికి చేసిన తప్పున అయ్యా తప్పైపోయినా క్షమించని ఒప్పుకునే వాళ్ళు కావాలి. యాకోబు లేదయ్యా, లేదు వేసామన్నాడు తండ్రి దగ్గర, అన్నాడా లేదా? నేను వేసామయ్యా నీ చేసిన కుమారుని అన్నాడు. వేషమంతా మార్చాడు, కానీ నోటి మాటను గుర్తుపట్టేశాడు తండ్రి. ఆది కాదు నేను వేసామని అన్నాడు. తన వేషం, తన వస్త్రధరణ, తను వేసుకున్న ద్రాక్షారము తీసుకెళ్ళి ఆయన వినిపించాడు. నన్ను దీవించాడు. దేవుడు చెప్పాడు, మావా నా కొరకు నా పిల్లల కొరకు నేను ఎప్పుడు సంపాదించుకోవాలా, నేను వెళ్ళిపోతా. లేదు లేదు, దేవుడు నువ్వు వచ్చిన కారణం నన్ను దీవించాడు, నీకేం కావాలో చెప్పు అన్నాడు మామ. అయితే మత్సలు సారం ఉన్నాయి, నాకు చేతగాడి మంచి బలమైనవి నీవే అయ్యా అన్నాడు. అప్పుడు చూస్తే ఒక 1000 గొర్రెలు మంచి అయితే ఒక 50 కూడా మత్సలు సారం ఉన్నాయి కనపడాలి ఆయనకి. అమ్మాయ్య అటైతే ఇదే నిజం అన్నాడు. అప్పట్లోనే సైంటిస్ట్ ఆయన ఏమంటే కొన్నిటి చర్మాలు చక్కగా చెక్కాడంట. చిన్నజంగి చూడలను తీసుకొచ్చి ఏట్లో నేలలో కూర్చాడంట. ఈ మందరం చూలు కట్టేటప్పుడు కనేటప్పుడు తీసుకెళ్ళి వాటి ఎదురు పెట్టాడు. అవి వాటిని చూస్తూ కన్నది. ఎలాగనే మచ్చలు సాగలే కదా. దేవునికి స్తోత్రం. ఎంత దగ్గర చూడు, బుద్ధైపోయాడు, దీవించబడ్డాడు, ఆశీర్వదించబడిపోయాడు. మామకాసు చేసేది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు యాకోబు వేషాలన్నీ చూశాడు. నా దగ్గరన్నా చక్కగా మాట్లాడతాడేమో, నా దగ్గరన్నా నిజమొప్పుకుంటాడేమో అని దీవించయ్యా అన్నప్పుడు ఏం పేరు యాకోబు అయ్యా, తండ్రిని మోసం చేశా, మామూలు మోసం చేశా, అన్నాన్ని మోసం చేసేసాను, అన్న మోసం చేశాడు, నా పేరు యాకోబు మోసగానే అయ్యాను. అప్పుడు దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. ఏసావు అలాంటి మనస్తత్వం గలవాడు కాదు, చేసిన తప్పు ఒప్పుకునేవాడు కాదు, చేసిన జరిగిన మేలు ఒప్పుకునేవాడు కాదు. మేలు చేస్తే మేలు చేసినట్టు అది అంటారు చూడు, తిరిగి వాసాలు కట్టేస్తారంటారే, అలాంటి పరిస్థితి ఏసావు. మేలు జరిగినప్పుడు పొగడతారు, కీడు జరిగినప్పుడు తిట్టరాదు. ఇది కానీ యాకోబు పరిస్థితి అది కాదు. నువ్వు తప్పు చేసావురా అని ఎవరు హెచ్చరించక ముందే తన హృదయ స్థితిలో, తన హృదయంలో ఉన్నటువంటి దేవుని గద్దింపుకి, దేవుని భయానికి లోబడేటువంటి వాడు, తన పాపాన్ని తానే ఒప్పుకోగలిగినటువంటి వాడు. దేవుడు ఎప్పుడైతే పేరు అడిగాడో తన జీవితాన్ని కూడా చెప్పేశాడు, అయ్యా పాపినే, మోసగానే, దొంగనే క్షమించయ్యా. దేవునికి హల్లెలూయా. యేసయ్య ప్రేమ ఎంతటి పాపినైనా క్షమించగలిగిందమ్మా. ఎడారిలో ఉన్న నా జీవితమును మేలతో నింపితివి,
జీవితమును మేళ్లతో నింపితివి. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఒక కీడైన దరి చేరక నన్ను తండ్రిగా కాచావ స్తోత్రం. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతకాలం కాచితివే. ఎబినేజరే, ఎబినేజరే, నా తోడువై నడచితివే. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పాపగా కాచితివి. స్తోత్రం, 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 స్తోత్రం. కౌగిలిలో దాచితివి. స్తోత్రం. సున్నాములు వెలుకమని జ్ఞాపిస్తున్నాను. సున్నాములు వెలుకమని బ్రతుకును నీ కృపతో నింపితివి. ఏ ఆశలే లేని నాదు బ్రతుకును నీ కృపతో నింపితివి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. నీవు చూపిన ప్రేమను పాడగా పదములు సరిపోవు తండ్రి. వెళ్ళిపోతాను ఇప్పుడు.